బి ట్రూ న్యూస్ ఇన్ తమిళనాడు అని చెప్పి, అంటే ప్రచారంలో ఉన్న మాటలు నిజమయ్యే అవకాశం ఉంది, ఊహా కథనాలు కాస్త వాస్తవ రూపం దాల్చొచ్చు తమిళనాడు అంటూ సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న మాట. ఇది నేనంటున్న మాట కాదు, నేషనల్ మీడియాలో ఉన్నవాళ్ళు, నేషనల్ మీడియా జర్నలిస్టులు, దాంతోపాటు అంటే జాతీయ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ న్యూస్ ప్లాట్ఫామ్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు, అక్కడ తమిళనాడులో ఉన్న సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ చెబుతున్న మాట ఇది. సో ఇప్పుడు ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనే మాటకి బలం చేకూర్చేలాగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. అండ్ గోయింగ్ బ్యాక్ టు ద అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ డిఎంకే ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏకంగా 1 కాదు 2 కాదు 4 కాదు, ఏకంగా ఐ థింక్ 5 రెజల్యూషన్స్ సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. ఎస్, 4 రెజల్యూషన్స్ వాళ్ళు తీసుకున్నారు. 4 రెజల్యూషన్స్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, చూపించబోతున్నాను కూడా. సో ఫస్ట్ రెజల్యూషన్ ఏంటి? థ్యాంక్స్ టు ద పీపుల్ ఆఫ్ తమిళనాడు అండ్ ఫ్రెటర్నిటీ మూమెంట్స్. అంటే తమిళ ప్రజలకు అలాగే మాకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే తీర్మానం. ఇది మొదటి రెజల్యూషన్. మొత్తం 4 తీర్మానాలు చేయడం జరిగింది. రెండోది థ్యాంక్స్ టు ద పార్టీ లీడర్, అంటే డిఎంకే అధినేత స్టాలిన్కి కృతజ్ఞతలు చెప్పే తీర్మానం రెండో తీర్మానం. ఇక మూడో తీర్మానం పవర్స్ టు ద లీడర్. ఇక్కడ ఇది మూడో తీర్మానం చాలా కీలకం. మిగతావన్నీ మీకు అర్థమై ఉంటుంది, కాంటెక్స్ట్ ఏమై ఉండొచ్చు అని చెప్పి. ఇక 4వ తీర్మానం కండమినేషన్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ తీరుని ఖండించడం. బట్ మూడో రెజల్యూషన్, మూడో తీర్మానం చాలా కీలకం. అది నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ యూ కెన్ కమ్ టు ఏ పాయింట్. నేను కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేయమని చెప్పను, కానీ బహుశా మీరు ఒక పాయింట్ని ఆలోచించే అవకాశం ఉంటుంది. ఏంటో పాయింట్ నేను చదువుతున్నాను. The results of the recently concluded assembly election have come in such a way that no party has secured a majority. This is a critical and complex period, given that Tamil Nadu is not ready for another election. Our primary objective to ensure a state government is formed in Tamil Nadu. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ పాయింట్ టు పాయింట్. ఇక్కడ మూడో రెజల్యూషన్లో మాట్లాడుతున్న సందర్భం ఏంటది? The results of recently concluded assembly elections have come in such a way that no party has secured a majority. ఇప్పుడు రీసెంట్గా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీకి క్లియర్ అయిన మెజారిటీ లేదు, పూర్తి మెజారిటీ రాలేదు. ఇది ఒక క్రిటికల్ అండ్ కాంప్లెక్స్ పీరియడ్. కాబట్టి ఇప్పుడు తమిళనాడు మరి ముఖ్యంగా ఇంకొక ఎలక్షన్కి సిద్ధంగా లేదు. అందుకే మా ప్రాథమిక కర్తవ్యం ఏంటి, మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక స్టేబుల్ గవర్నమెంట్ని తమిళనాడులో ఏర్పడేలా చేయడం. రిమెంబర్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇంగ్లీష్లో రిపీట్ చేస్తున్నాను. అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్ష్యూర్ అ స్టేబుల్ గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ తమిళనాడు. అంటే తమిళనాడులో ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయడం మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అని చెప్తూనే ఎట్ ద సేమ్ టైం అంటూ కూడా అదిగోండి మీరు చూడొచ్చు, ఏకంగా రెజల్యూషన్ 3ని మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు మీరు చూస్తే ఆ సెకండ్ పారాగ్రాఫ్లోని సెకండ్ లైన్ కంటిన్యూట్లు, ఎట్ ద సేమ్ టైమ్ we are compelled to consider not giving space to communal forces that would undermine the principles of Dravidian movement ప్రిన్సిపల్స్ని అండర్మైన్ చేసే ఏ కమ్యూనల్ ఫోర్సెస్, ఏ మతశక్తులకి కూడా స్థానం ఇవ్వకూడదు అని మేము కన్సిడర్ చేస్తున్నాం, దానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ అనేది ఇండైరెక్ట్గా అక్కడ ఫ్లికర్ అయ్యే మాట. ఇక మూడో పాయింట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ ఆర్ డిజైర్ దాట్ ద స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ద ద్రవిడ మున్నేట్ర కళగం గవర్నమెంట్ ఓవర్ ద పాస్ట్ 5 years must continue without a slack to maintain Tamil Nadu's growth at the same pace. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏమంటున్నారు? గత 5 ఏళ్లలో డిఎంకే ప్రభుత్వం చేపట్టిన 5 years ఒకసారి ఆ స్కీమ్స్ ఎక్కడ కూడా తగ్గకూడదు, ఏ పేస్లో కూడా ఆగకూడదు, సేమ్ పేస్లో అదే వేగంతో కంటిన్యూ కావాలి. ఎలా అవుతుంది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటకి అంతర్లీనంగా మాట్లాడిన మాటలు. ఇక 4వ పేరా మీరు చూస్తే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ మీటింగ్ యునానిమస్లీ రిజాల్వ్స్ టు గ్రాంట్ పార్టీ లీడర్ ద్రవిడియన్ హీరో ఎంకే స్టాలిన్ టు అథారిటీ టు స్టడీ ద ఎమర్జింగ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అండ్ టేక్ అర్జెంట్ డెసిషన్స్ ఇమీడియట్లీ. ఇది కీలకం. ఇక్కడ ఉంది చూడండి అసలైన పాయింట్. ఏంటది? ఈ కాంటెక్స్లో, in this context, this meeting unanimously resolves to grant party leader Dravidian hero M.K. Stalin to authority
టు స్టడీ ద ఎమర్జింగ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిచ్యువేషన్స్. అంటే రాజకీయంగా అలాగే పరిపాలన విధంగా ఇప్పుడు రైజ్ అవుతున్న సిచ్యువేషన్ని స్టడీ చేసి మీరు వెంటనే ఇమీడియట్గా అర్జెంట్ డెసిషన్స్ తీసుకునే విధంగా పార్టీ మీకు అధికారాన్ని ఇస్తోంది, మీకు ఆ అధికారాలు కట్టబెడుతోంది అనేది రిజల్యూషన్ 3. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇటు డీవీకే అండ్ ఏఐడిఎంకేతో జతకట్టే సందర్భంలో ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే ఆ పరిస్థితులకు తదనుగుణంగా నడుచుకునేందుకు ఏఐడిఎంకేతో జతకట్టేందుకు డిఎంకే పార్టీ నేతలు ఇటు మొగ్గు చూపే సందర్భంలో డిఎంకే అధినేత స్టాలిన్కు పూర్తిగా అధికారులు కట్టబెడుతూ ఉన్నారా? దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో వినిపిస్తున్న ఆకస్మిక రాజకీయ గుసగుసలు, రహస్య సమావేశాలు ఏవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. మరి ముఖ్యంగా టీవీకే నాయకత్వం, ఇన్ఫాక్ట్ విజయ్ నాయకత్వంలో పాలన వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అగ్రనేతలకు స్పష్టంగా తెలుసు. ఇది ఒక వ్యక్తిని చూసి పుట్టిన భయం కాదు, గుడ్డిగా బాధ్యతారాహిత్యంగా దూసుకెళ్తున్న జెన్ జీ ప్రపంచం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే భయం. అందుకే ఆ ప్రపంచాన్ని అడ్డుకోవడానికి నిశ్శబ్దంగా ఒక ఫైర్ వాల్, రక్షణ కోసం సిద్ధమవుతోంది అంటూ ఇంకొంతమంది. ఇది తమిళనాడులో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్న అంశం. లెట్ మీ టేక్ దట్ పోస్ట్ టు రీటరేట్. These sudden political whispers and closed doors meetings across Tamil Nadu aren't a coincidence. The top brass knows exactly when TVK Vijay rule entails. It isn't fear of one man, but fear for the state's survival against a blind, reckless Gen Z wave. A silent firewall is rising. Oh my God. ఎవరంటున్నారు, ఎందుకంటున్నారో కానీ ఐ థింక్ ఒక ప్రొఫైల్ మాట్లాడుతున్న మాట అక్కడ ఈ మాట చాలా తీవ్రంగా ఉంది. అంటే ఏంటి, జెన్జీ వేవ్లో వచ్చిన ఒక ఇదిగోండి డాక్టర్ ప్రణేష్ బాలాజీ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. డాక్టర్ ప్రణేష్ బాలాజీ, The sudden political whispers and closed door meetings across Tamil Nadu aren't a coincidence. ఇది కోయిన్సిడెన్స్ జరిగింది కాదు, అంటే యాదృచ్ఛికంగా జరిగిందేం కాదు. ఒకటి కోయిన్సిడెన్స్ అంటూ ఉంటారు కదా, అంటే